నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో పాత కలెక్టరేట్ దగ్గర తెలంగాణ రాష్ట్ర స్వర్ణకారుల సంఘం వృత్తిరీత్యా జీవన విధానంపై పడుతున్న భారాలను ప్రభుత్వానికి విన్నవిస్తూ ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా అధ్యక్షులు వింజమూరి రఘువాచారి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేసి వృత్తులకు మంచి రోజులు వస్తాయని భావించి తెలంగాణ ఉద్యమంలో ముఖ్య భూమిక పోషించిన విశ్వబ్రాహ్మణ స్వర్ణకారులకు రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కూడా స్వర్ణకారుల మనుగడను దెబ్బతీసే విధంగా కార్పొరేట్ తరహాలో నూతనంగా జ్యువెలరీ షాపులు విరివిగా ఏర్పడుతున్నాయన్నారు. కాగా బంగారం పనులు తక్కువ అవటం మూలంగా గత 6 నెలల్లో సుమారు 10-15 కుటుంబాలు ఆత్మహత్యలకు పాల్పడిన సంఘటనలు జరిగాయన్నారు. కావున చేతి వృత్తిదారులను కాపాడుటకు తమకు వెలుగుబాటు కల్పించవలసిందిగా అధికారులను కోరుతున్నారు. ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఫైర్మెన్ కమిటీ రిపోర్టర్లను యథావిధిగా అమలు చేసి చేనేత కార్మికులకు, గీతా కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్ బీమా, అదేవిధంగా స్వర్ణకారులకు 5,000 పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. జై విశ్వకర్మ. నా పేరు కొండోజు రవీంద్రాచారి, జిల్లా స్వర్ణకార సంఘం ప్రధాన కార్యదర్శిని. ఈరోజు రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ఒకరోజు నిరాహార దీక్ష, కలెక్టర్కు, ఎస్పీకి వినతి పత్రాలు ఇవ్వడం కోసం రాష్ట్ర సంఘం తీర్మానం కోసం ఈరోజు నిరాహార దీక్షలో కూర్చున్నాం. మా నిరాహార దీక్ష ఎందుకొరకనగా, సోదరులారా, ఈ రాష్ట్రంలో స్వర్ణకారులకు ఎలాంటి వాళ్ళకు సంక్షేమ పథకాలు లేవు. ఈ 4 నెలల కాలంలో స్వర్ణకారులు ఆర్థిక ఇబ్బందులతో 21 మంది చనిపోవడం జరిగింది. 21 మంది చనిపోతే ప్రభుత్వం కానీ ఎవరు కానీ పట్టించుకున్న పాపాన పోలేదు. 21 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. వాళ్ళ పిల్లలు జల్లలు రోడ్డున పడి ఆర్థిక ఇబ్బందులతో అలమటిస్తున్నారు. అయితే రాష్ట్ర సంఘం పిలుపు ఏంటంటే, ఈ పెద్ద పెద్ద జ్యువెలరీ షాపులు రావటం వల్ల ఈ కులంలో పుట్టినటువంటి స్వర్ణకారులకు వృత్తి కోల్పోయి వాళ్ళు ఆర్థిక ఇబ్బందులు అలమటిస్తున్నారని చెప్పి ఈ పెద్ద పెద్ద జ్యువెలరీ షాపులు ఏవైతే ఉన్నాయో ఆ జ్యువెలరీ షాపులల్లో కనీసం పుస్తె మెట్టెలు, ఈ ప్రధాన వంకులు, తర్వాత లక్ష్మీ బిళ్ళలు, ఈ చిన్న చిన్న ఐటమ్స్ అన్నా నిషేధిస్తే స్వర్ణకార కార్మికులకు ఉపాధి జరుగుతుందని చెప్పి రాష్ట్ర సంఘం పిలిపించింది. సోదరులారా, వాస్తవంగా ఈ రాష్ట్రంలో దాదాపు 10-20-30 ఏళ్ళ నుంచి కూడా స్వర్ణకారులు ఆర్థిక ఇబ్బందులతోటి ఎన్నో ఆత్మహత్యలు చేసుకొని ఎన్నో కుటుంబాలు వీధిన పడ్డప్పటికీ ఎవరు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. అయితే ఈ 2 సంవత్సరాల నుంచి రాష్ట్ర స్వర్ణకార సంఘం బలోపేతం చేసి స్వర్ణకారుల సమస్యల మీద అధ్యయనం చేసి ప్రతి ఒక్క స్వర్ణకారునికి భద్రత కావాలని చెప్పి, ప్రతి ఒక్క స్వర్ణకారుడు ఆరోగ్యం మంచిగా బతకాలని చెప్పి వాళ్ళు పిలిపించినాం. అయితే సోదరులారా, ఉద్దేశం ఏంటంటే, మేము స్వర్ణకార కార్మికులం, స్వర్ణకార వృత్తి మీద బతికేటోళ్ళం. తరాల నుంచి కూడా మేము స్వర్ణకార వృత్తిలోనే బతుకుతున్నాం. ఈరోజు పెద్ద పెద్ద జ్యువెలరీ షాపులు రావడం వల్ల, వాళ్ళే అన్నీ అమ్మడం వల్ల స్వర్ణకారులకు ఆర్థిక ఇబ్బందితోటి అలమటిస్తున్నాం. అయితే మేము అడిగేది రాజ్యాధికారం, మాకు ఎమ్మెల్యేలో ఎంపీలో ఏవో కావాలని ఈనాడు మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం లేదు. మేము స్వర్ణకార కార్మికులము, మాకు కూడు, గుడ్డ, నీడ, విద్య, వైద్యము, ఉపాధి, మా బతుకుదేరు మాకు భద్రత కావాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం మా సమస్యలు గుర్తించి మా సమస్యలు పరిష్కారం చేయాలని పుస్తె మెట్టెలు కానీ చిన్న చిన్న ఐటమ్స్ పెద్ద పెద్ద జ్యువెలరీ షాపులో అమ్మకుండా ప్రభుత్వ పరంగా ఒక చట్టం తీసుకురావాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని ఈ విధంగా డిమాండ్ చేస్తున్నాం. నా పేరు చింతపట్ల అరవింద్ బాబు, నాగరికం నుంచి మాట్లాడుతున్నాను. నేను ఈ స్వర్ణకార వృత్తులు చేసుకునే యొక్క పనివారికి ఎటువంటి ఉపాధి గవర్నమెంట్ తరఫు నుంచి కానీ ప్రభుత్వం తరఫు నుంచి కానీ ఎటువంటి ఉపాధి లేదు. కాబట్టి ఈరోజు మా యొక్క హక్కుల కొరకు మేము ఇక్కడ కూర్చొని ఒకరోజు నిరాహార దీక్షకు పెద్దల పిలుపు మేరకు ఇక్కడ కూర్చున్నాము. దయచేసి ప్రభుత్వం మమ్మల్ని గుర్తించాలని, మాకు ఉపాధి కల్పించాలని, దాంతోపాటు మా దగ్గర చాలా బీద పరిస్థితి ఉంది. రోజు కూలి చేసుకుంటా కానీ బతకలేని పరిస్థితి ఉంది. ఈ కార్పొరేట్ సంస్థలు వచ్చిన తర్వాత బంగారు పని చాలా తగ్గిపోయింది మాకు. కాబట్టి ప్రత్యేకమైన రుణాలు ఇచ్చుకుంటూ, దానికి సబ్సిడీ ఇచ్చుకుంటూ, అందరికి ఇచ్చినట్టు, అన్ని సంఘాలకు ఇచ్చినట్టు మా సంఘానికి కూడా ప్రత్యేక గుర్తింపు మరియు మేము వృత్తి చేసుకోవడానికి ఒక కాంప్లెక్స్ ప్రభుత్వం తరఫుగా నిర్మించి తక్కువ కిరాయితోటి మాకు ఇప్పించాలని
శాంక్షన్ చేయాలని మేము ఈ ధర్మంగా డిమాండ్ చేస్తున్నాము. మరియు పింఛన్ వ్యవస్థ ఏదైతే ఉందో ఇప్పుడు మన చేనేత కార్మికులకు ఏ విధంగా ఇస్తున్నారో మాకు కూడా ఆ విధంగా పింఛన్ కార్యక్రమాలు కూడా చేపట్టాలని, మా వృద్ధులకు పని చేసి అలిసిపోయి వృద్ధరీపుగా ఉన్న వృద్ధులు చదువుకుంటూ ఉన్న వాళ్ళకు కూడా ఉపాధి కల్పించాలని 2,000 రూపాయల డిమాండ్ 2,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము. మరియు ఈ వృత్తి చేసుకునే ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన బ్యాంక్ లోన్స్, సబ్సిడీ, తర్వాత ఇది చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలి. పెద్ద పెద్ద కార్పొరేట్ ఉందో దాంట్లో కొంతవరకు అన్ని రకాలుగా వస్తువులు వాళ్ళు చేస్తున్నారు కాబట్టి కొన్ని వస్తువులను బ్యాన్ చేసి అది కులవృత్తుల వారే చేసుకుంటట్టు మీరందరూ సహకారం చేసి దీన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటూ అందరికీ నమస్తే. జై విశ్వకర్మ, జై విశ్వకర్మ. సాధిస్తాం స్వర్ణకార హక్కులను, సాధిస్తాం స్వర్ణకార హక్కులను, సాధిస్తాం స్వర్ణకారుల హక్కులను, స్వర్ణకారుల ఐక్యత, స్వర్ణకారుల ఐక్యత, స్వర్ణకారుల ఐక్యత. స్వర్ణకారులకు ప్రభుత్వ పరంగా సంక్షేమ పథకాలు అందించాలి, ప్రభుత్వ పరంగా సంక్షేమ పథకాలు అందించాలి. స్వర్ణకార హక్కులను, స్వర్ణకార హక్కులను.